మొబైల్ తీయడం జరిగింది. సో వాళ్ళు మొబైల్స్ కూడా తీసుకున్నారు. గాయస్ మొక్కుబడి అది అయిపోయింది, గుండె అయితే తీసుకున్నాను కానీ చూపించాలనుకోవట్లేదు. వాట్సాప్ గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. గైస్ ఈరోజు డే 2కి అందరికీ వెల్కమ్. డే 1 కైలాసగిరి చూశారు కదా, డే 2 ఈరోజు సింహాచలం చూడండి. అండ్ వైజాగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అయితే సింహాచలం అయితే చెప్తాను. అండ్ నేను ఫస్ట్ ఆల్రెడీ సింహాచలం బ్లాగ్ అప్లోడ్ చేశాను. ఈ బ్లాగ్ ఏంటి అంటే మొక్క అనేది ఉందని చెప్పాను కదా, సో ఈరోజు తీర్చుకుందాం అయితే వెళ్తున్నాను. సోది ఎక్కువ లేకుండా మనమైతే డైరెక్ట్ సింహాచలంలో కలుద్దాం. అండ్ వీడియోస్ని ఫాలో అవ్వండి అండ్ 30 days ఫాలో అవ్వండి. రోజుకు ఒక ప్లేస్ అయితే చూపిస్తాను. 30 daysలో 30 places అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఇది నా ఛాలెంజ్. సో లైక్స్ కొట్టండి. ఇంతకు మించి నేను ఎక్కువగా చెప్పలేను. అండ్ లెట్స్ గో. సింహాచలం కొండ కింద టికెట్స్ అయితే ఇస్తారనమాట. సో అక్కడ మనం టికెట్స్ తీసుకొని మీదకైతే వెళ్ళాలి. ఇక్కడ ఫ్రీ దర్శనం అండ్ 100 రూపీస్ అండ్ 300 రూపీస్ దర్శనాలకి అయితే టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఫ్రీ దర్శనానికి టికెట్ తీసుకోవాల్సిన లేదు, మిగిలినవైతే టికెట్ తీసుకోవాలి. సో ఈ విధంగా ద్వారం నుండి అయితే వెళ్తాము. అడ్రస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను. సో అక్కడ నుండి అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడే సింహాచలం అయితే వచ్చేసాం ఇక్కడికి. అండ్ ఇప్పుడైతే మేము మీదకైతే వెళ్ళిపోతాం, దర్శనం చేసుకుంటాం. అండ్ మొబైల్స్ ఎలా ఉందో లేదో తెలియదు, కాకపోతే ఉంటే ఖచ్చితంగా తీస్తాను. సో ఆల్రెడీ మీకు చూపించేస్తాను, పెద్దగా చూపించడానికి ఏం లేదు. A few moments later. గాయస్ మొక్కుబడి అది అయిపోయింది, గుండె అయితే తీసుకున్నాను కానీ చూపించాలనుకోవట్లేదు. వద్దులేదు పెట్టుకోవాలా, ముక్కు చేయించుకొని వాళ్ళు ముక్కు చేయించారు. సింహాలపై నామం ఉండాలి కదా, చిన్నది అది 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 పైకి ముక్కు తీర్చుకొని వెళ్తున్నాను. అండ్ చాలా దారుణంగా అయితే ఉంది. సో ఇప్పుడు ఫుల్ లోడ్గా అయితే ఉంది. 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మీదకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మొబైల్ లేకపోతే ఎక్స్ప్లోర్ అయితే చేయను, మొబైల్ ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫుల్ లోడ్ అయితే ఉంది, చూస్తున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం మొబైల్ అయితే అలౌ లేదనమాట. మనకి గుడి దగ్గర కాకుండా ప్రసాదాల కౌంటర్ దగ్గర ఎక్కువ లైన్ ఉంది. దగ్గర కిలోమీటర్ లైన్ అయితే ఉంది. గంట వరకు పైగా మేమైతే అక్కడైతే వెయిట్ చేసామన్నమాట. ఆ తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నాము. చాలా లోడ్ అయితే ఉంది. గుడి దగ్గర సింపుల్గానే అయిపోయింది. మహా అయితే ఒక 20 minutesలో అయితే దర్శనం అయిపోయింది. అప్పటికి కూడా క్యూ అనేది ఉందన్నమాట, చాలా ఎక్కువగానే ఉంది. కాకపోతే ప్రసాదాల లైన్ దగ్గర కొంచెం మాకు 1 hour అయితే పట్టింది. కాకపోతే ఇది కూడా మనకి ఇంపార్టెంటే కదా అని మేమైతే తీసుకోవడం జరిగిందనమాట. గాయస్ దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ ప్రజెంట్ అయితే నెక్స్ట్ వ్లాగ్ ఏమొస్తుందో ఐడియా అయితే లేదు. అండ్ ఈ వ్లాగ్లో మీకైతే చూపిద్దాం అనుకున్నా కానీ లోపల కెమెరా అలో లేదు. సో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అయితే చూపించడం జరిగింది. బయలుదేరినప్పుడు కరెక్ట్గా 11కి అయితే బయలుదేరాము. ఆ ఇంటి నుండి వచ్చినప్పటికీ 11:30 అయితే అయింది. 11:30 నుంచే టికెట్లు తీసుకొని అండ్ మీదకైతే వెళ్ళాము.
వెళ్ళిన తర్వాత గుండ్లు అవన్నీ గీయించుకున్నాము. అండ్ ఒకవైపు చూపించాను కదా మీకు, అటు సైడ్ అయితే గుండ్లు అవన్నీ గీస్తారన్నమాట. సో అక్కడ గీయించుకొని ముక్కు అయితే తీయించుకున్నాము. అక్కడ నుండి టికెట్స్ పట్టుకొని సో దర్శనం అయితే వెళ్ళాము. 100 రూపీస్ దర్శనంకి అయితే వెళ్ళామన్నమాట. అండ్ మాట్లాడట్లేదంటే మీద అసలు కెమెరా అలౌ లేదు. అండ్ ట్రైపాడ్ మైక్ అస్సలు తీసుకెళ్ళకూడదు. సో ఎవరైనా సింహాచలం వద్దాం అనుకుంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. సో మీదైతే మన ప్రసాదాల కౌంటర్ ఇక్కడ కూడా మనమైతే మొబైల్ అంతా యూజ్ చేయలేదు, ట్రైపాడ్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయకూడదు. సో నార్మల్గా మనం సెక్యూరిటీకి తెలిసినా సరే తీసుకుంటారనమాట. సో సింహాచలం గుడిలో కూడా ఓ 5-6 నెంబర్స్ అయితే మొబైల్ తీయడం జరిగింది. సో వాళ్ళు మొబైల్స్ కూడా తీసుకున్నారు. ప్రజెంట్ ఎవరైనా వద్దాం అనుకుంటే మొబైల్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. సో కనిపిస్తే వాడినట్టు కనిపిస్తే మాత్రం సెక్యూరిటీ తీసుకుంటుంది. సో అది మీరు మైండ్లో ఉంచుకోండి. అండ్ డే 2 అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. కాకపోతే డే 1 పెట్టిన తర్వాత పెద్ద రెస్పాన్స్ అయితే లేదు. కానీ నేను అనుకుంటుంది ఏంటంటే 30 డేస్ అయితే నేను చేస్తాను వ్లాగ్స్. సో మీరు చూసినా చూడకపోయినా డే 1 వ్లాగ్ ఎవరు చూడలేదు అంతగా. సో డే 30 వరకు అయితే మనం వ్లాగ్స్ చేస్తున్నాం కదా. సో ఈ డే 30 వరకు వస్తున్న వ్లాగ్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. సో ఎవరి సపోర్ట్ లేకపోయినా నేనైతే వ్లాగ్స్ అనేవి 30 డేస్ కంటిన్యూ చేస్తాను. సో 10 వ్యూస్ అయితే అలా వచ్చాయి. సో పెద్దగా ఏం రాలేదు. కాకపోతే మీ సపోర్ట్ అనేది ఇంకా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వ్లాగ్ డే 3కి అయితే మనం వెళ్దాం. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ డే 3 వ్లాగ్ కూడా సస్పెన్స్. సో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే సిరీస్ ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోస్ నచ్చితే లైక్స్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. అండ్ అంటిల్ బాయ్ గైస్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్.